పెళ్ళికి ముందు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడపిల్ల ఆలోచించేది ఇలానే ఆలోచిస్తుంది. ఏంటంటే, పెళ్ళికి ముందు ఏమనుకుంటుందంటే, వాళ్ళది నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. అయ్యో! మా అమ్మానాన్నలకి నేను ఉద్యోగం చేసి ఎంతో కొంత సంపాదించాలి. నేను సపోర్టింగ్‌గా ఉండాలి ఫ్యామిలీకి. అదే ఒకే ఒక్క ఆడపిల్లనుకో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవద్దని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే, తన ఫ్యామిలీని తను దూరమైపోతే వాళ్ళెలా బతుకుతారు అని చెప్పి ఎప్పటికి కూడా ఆలోచిస్తుంది. నేనైతే అలాగే ఆలోచించాను. అసలు మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంటే, "అసలు నేను చేసుకోనమ్మా. నేను పెళ్లి చేసుకుంటే నువ్వెలా ఉంటావు? నేనైతే ఉండలేను. నువ్వు ఉండగలవా?" అని చెప్పి రోజు గొడవ పెట్టేదాన్ని. మనం ఒప్పుకున్నా మన ప్రపంచం ఒప్పుకోదు గదండీ! పిల్లకి పెళ్లి చేయవా అని చెప్పి రోజు ఎక్కడికెళ్ళినా సరే చంపుతా ఉంటారు. మా అమ్మ కనీసం ఎప్పుడైనా సరే ఏదైనా టెంపుల్‌కెళ్దాము అనంటే, సరే అమ్మ వెళ్దామని చెప్పెళ్ళేది. అక్కడికెళ్ళిన తర్వాత దారిలో కనిపించిన ప్రతి ఒక్కరు గూడా, "నీ కూతురికి ఎంత వయసు? పెళ్లి చేయవా? ఏం చేస్తుంది? చదువుకుంటుందా?" ఇవన్నీ గూడా అడుగుతారు. నాకు అసలు చాలా కోపమొచ్చేది. 2, 3 సార్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాను గానీ, ఆఖరికి మూడోసారి అయితే ఇక ఊరుకోలేదు. సేమ్ అదే డైలాగ్ మళ్ళీ రిపీట్ అయింది. "అసలు మీరెవరు నన్ననడానికి? నాకేమైనా మీరు పెడుతున్నారా? పోషిస్తున్నారా? చెప్పండి." సరే పెళ్లి చేస్తుంది. అయితే మా కుటుంబం బాధ్యత మీరు చూసుకుంటారా? అని చెప్పి గట్టిగా కోపపడ్డా. ఒక్కసారి మా అమ్మ అంది, "తప్పమ్మా అలా మాట్లాడకూడదంది." మరి కాకపోతే ఏంటమ్మా వాళ్ళకెందుకు అని చెప్పి గట్టిగా కోపపడ్డా. "ఆడపిల్ల అంటే అలానే అంటారమ్మా" అని అనేది.